నమస్తే, వెల్కమ్ టు K6. స్థానికంగా కూడా గ్రామ పోరు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి ముగిసిన మూడో ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికీ మొదటి విడతలో భాగంగా కూడా ఆర్మూరు ప్రాంతంలో ఎన్నికలు వద్దు ఏకగ్రీవాలే ముద్దు అన్న చందంగా కూడా ఈ ఆర్మూర్ మండలం మంతిని గ్రామ ప్రజలు ఒకతాటికి వచ్చి గ్రామాభివృద్ధి కమిటీ సౌజన్యము అలాగే గ్రామ ప్రజల తోడ్పాటుతో గ్రామాల్లో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవ తీర్మానం చేసుకుంటున్నాయి. ఏకగ్రీవ తీర్మానం ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని గ్రామాన్ని అభివృద్ధి కోసం వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుస్తామని చెప్పేసి నిర్ణయించుకొని గ్రామాన్ని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా స్థానిక గ్రామ ప్రజల్లో ఈ గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ సమస్యలను పరిష్కరించే విధంగా నూతన పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపట్టబోతా ఉంది, అలాగే ప్రజల్లో కూడా ఈ ప్రజాదరణ ఎలా ఉందనే విషయాలను కూడా మనం స్థానికంగా మనం ఈ ఉన్న సర్పంచ్ని అలాగే గ్రామ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా కూడా మనము ఈ ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో మొత్తం 5,000 జనాభా ఉన్న గ్రామం ఇది. అందులో భాగంగానే కూడా ఈ 5,000 జనాభాతో పాటు మొత్తం 2,500 పైచీలకు ఓటర్లు ఉన్న గ్రామం. పెద్ద మేజర్ గ్రామం అనే చెప్పుకోవచ్చు. గ్రామాన్ని అభివృద్ధి చేసే దశగా కూడా ఏదైతే నూతనంగా ఉన్న సర్పంచ్ కూడా తాము ఎప్పుడు ఎల్లవేళ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం విజాలో చూస్తా ఉన్నాం. గ్రామం కూడా పెద్ద ఎత్తునే అన్ని రకాలు కూడా మౌలిక వసతులు ఉన్నటువంటి గ్రామం ఇది. స్థానికంగా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు కూడా ముఖ్యంగా పసుపు పంటతో పాటు ఇతర పంటలపై ఆధారపడి ఉన్న ప్రాంతము. ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఒక ప్రభుత్వ పాఠశాలతో పాటు ఒక రెండు దేవాలయాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా గ్రామానికి మౌలిక వసతులు కూడా కొన్ని కాలనీలో లేనప్పటికీ వాటిని సమస్య సాధిస్తానని చెప్పేసి నూతనంగా కూడా సర్పంచ్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కూడా ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు కూడా ఏదైతే ఉపాధి హామీ మీద అయితే ఆధారపడడం జరిగింది. అలాగే కూడా వ్యవసాయ రంగం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతులు పనిచేయడం జరుగుతోంది. ఈ గ్రామం కూడా పూర్తిగా 400 నుంచి 500 మీటర్ల పొడవున గ్రామం విస్తరించి ఉండడం జరిగింది. గ్రామంలో ప్రజలు కూడా ఎక్కువగా మహిళలే ఈ గ్రామంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం కూడా ఈ గ్రామం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాల అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా గ్రామానికి ఉండడం జరిగింది. ఆరోగ్య కేంద్రం కూడా గ్రామానికి ఉండడం జరిగింది. అలాగే పశు వైద్యాధికారి కూడా ఈ గ్రామానికి వస్తూ వారంతపు ఒకసారి సేవలు అందించడం కూడా గ్రామంలో జరుగుతూ ఉంది. ఏదైతే గ్రామ పోరు కార్యక్రమంలో భాగంగా ఏదైతే మంతిని గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య దేవాలయంలో
సందర్శించడానికి రావడం జరిగింది. గ్రామానికి తలమానికమైనటువంటి రంగనాయకులు దేవస్థానం కూడా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ రథోత్సవము అలాగే పెద్ద ఎత్తున జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఊరికి ప్రతి ఒక్కరు కూడా భక్తులు పెద్ద వేల సంఖ్యలో 3 రోజుల పాటు నిర్వహించబోయే ఈ జాతరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే గుడి చరిత్ర ఎలా ఉంది, అలాగే ఆలయ నిర్మాణం ఎప్పుడు చేపట్టారనే విషయాన్ని కూడా మనం స్థానికంగా ఆలయం పైకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా కూడా ఏదైతే రంగనాయకులు ఆలయం వద్ద ఇది ఆలయానికి ఎలాంటి చరిత్ర ఉంది, అలాగే ఏ సంవత్సరంలో ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఏ రోజు కూడా ఈ ఆలయంలో కూడా ఏదైతే స్వామికి నిత్యం పూజలు అందుకుంటారో వివరించడానికి స్థానిక గ్రామస్తులు మనతో ఉన్నాను, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ గ్రామానికి ఏదైతే ఈ ముఖ్యంగా ఈ గుడికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, ఎప్పుడు కూడా ఈ నిత్యం ఏ మాసంలో కూడా ప్రత్యేక పూజ జాతర మహోత్సవం నిర్వహించబడుతుంది? నా పేరు లింబారెడ్డి. ఇది 21 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ గుడి కట్టి. అంతకుముందు కూడా ఇక్కడ పూర్వ దేవుడు ఉండే. అంతకుముందు జత్రాకి నేను జరగకపోని 21 ఏళ్ళు వస్తుంది జత్ర జరుగుతుంది. ఇక్కడ మాఘపున్నం రోజు జత్ర జరుగుతుంది. 2వ నెలలు వస్తుంది. అది విలేజ్ కమిటీ ద్వారా నిర్వహిస్తారు జాతరని. గుడి అంటే గుడి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది? ఎన్ని వందలు అంటే అది పూర్వం మనకు తెలియదు, అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉంటుంది. ఇక్కడ కోనేరు ఉంది, కింద పాదాలు ఉన్నాయి, పైన పూర్వం రాతిత్తు చెక్కిని విగ్రహాలు. ఎప్పుడు పూజలు ఏ రోజు ఎక్కువ పూజలు చేస్తారు? శనివారం రోజు, శనివారం సోమవారం. పంతులు ఉంటాడు ఇక్కడ, డైలీ వచ్చి నైవేద్యం వేసి వెళ్తాడు. ఆ పంతులు కాకుండా వేరే అతన్ని కూడా విలేజ్ కమిటీ నుంచి డెవలప్మెంట్ క్లీనింగ్ కోసం ఒక వ్యక్తిని పెట్టాము ఇక్కడ. ఏదైతే గ్రామంలో కూడా మంతిని గ్రామంలో గ్రామస్తుల సౌజన్యంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి సర్పంచ్ ఆందోళన ఎక్కించినట్టు స్థానిక సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయం కూడా వాళ్ళు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పేరు పుట్టింటి లింబారెడ్డి. మంతని గ్రామ సర్పంచ్గా నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు మా మంతని గ్రామ ప్రజలకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి విషయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి మనిషిగా ఎటువంటి పనులైనా చేయడానికి మా పాలకవర్గంతో సహా మంచి మంచి పనులన్నీ చేయడానికి ముందుకు వచ్చాను. అదేవిధంగా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి కానివ్వండి, పెన్షన్లు,
వికలాంగులకు కానివ్వండి, ఎటువంటి సమస్య అయినా చేయడానికి ఎంపీ కవితక్క గారి సహకారంతో ఎమ్మెల్యే మనిషిగా ఏ సమస్య అయినా దగ్గరుండి 5 సంవత్సరాలు సేవకుడిలా పనిచేస్తానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ముఖ్యంగా కూడా ఏదైతే నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత కూడా మంతని గ్రామంలో నెలకొన్న ముఖ్య సమస్యలు అలాగే వాటిని పరిష్కరించే దిశగా కూడా గ్రామంలోని పలు కాలనీలు కూడా స్థానిక పాలకవర్గ సభ్యులు అలాగే వార్డు మెంబర్లతో సహా కూడా వాటిని పరిశీలించడం జరిగింది. అక్కడ నెలకొన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే నూతన వార్డు మెంబర్ కూడా ఆ సమస్యలు వివరించడానికి కూడా వాళ్ళు మనతో కేసుతో ఉండడం జరిగింది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే మీ పేరు చెప్పండి, మీ కాలనీలో నెలకొన్న సమస్య ఏంటో చెప్పండి. నా పేరు వచ్చేసి నల్లొల్ల అనిల్. నేను 5వ వార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. ముఖ్యంగా మా సమస్య ఏంటంటే ఈ డ్రైనేజ్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది వార్డు మొత్తం. ఆ సమస్య తీర్చాలని సర్పంచ్ గారికి విన్నపిస్తున్నాను. నేను ఈరోజు మా పాలకవర్గం సహకారంతో గల్లీకి తిరగడం జరుగుతుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం 5వ వార్డులో ఉన్నా. 5వ వార్డులో అనిల్ అనే వార్డు మెంబర్తో ప్రధాన సమస్యలు ఏంటి అని తెలుసుకుంటే డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కల్వర్ట్లు లేవు, నీటి ప్రాబ్లం కూడా ఉంది, వీధి దీపాలు ఉన్నాయి. వీటన్నిటికీ 5వ గల్లే కాకుండా ప్రతి 1 నుంచి 12వ గల్లీ వరకు నేను ప్రతి సమస్యని మా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా లేదనుకుంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో 5 సంవత్సరాలు ఇలానే గల్లీ తిరుగుతూ ఒక సేవకుడిలా పనిచేస్తా అని చెప్పేసి మా వార్డు మెంబర్ల సహకారంతో మా ఊరు ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా నేను ముందు ఉంచుతానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తారు నీళ్ళకి ట్యాంకర్? ఇప్పుడు ఏంటంటే భగీరథ నీళ్ళు వేసారు కదా, ఇవి వస్తానికి ఇంకా కొన్ని రోజుల నుంచి 24 గంటలు వస్తాయి వస్తాను. ఒకవేళ ఇది ఏదైనా రాని పరిస్థితుల్లో అందులో లైనేజ్ చేసింది ఉంది కదా, ఆ ట్యాంక్లకు నీళ్ళు ఇప్పించేస్తా. ఇంకోటి ఏంటంటే ఇట్లా డ్రైనేజీ ప్రాబ్లం ఉంది కదా, ఈ డ్రైనేజ్ అంతా కట్టించేస్తా. ఇప్పుడు త్వరలో రేపు ఛార్జ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ కట్టించుడే మీ గల్లీలో పని ఛార్జ్ చేపిస్తా. ఇక్కడ నుంచి అంతా క్లీన్ చేపిస్తా. అందులోకి నీళ్ళు చెట్టు కూడా చూస్తా. ఈ తాగే నీళ్ళు కూడా వస్తాయి కంప్లీట్. ఓకేనా? ఇంకా లైట్లు ఇట్లా ఏ రాకుండా సమస్యలు మీ వార్డు మెంబర్ ఉన్నాడు కదా, మీ వార్డు మెంబర్కి చెప్పినా నాకు చెప్పినా నేను అన్ని ఉండి గ్రామ పంచాయతీలో మొత్తం చేపిస్తాను. సర్పంచ్ ఎన్నికైన తర్వాత
ప్రతి కాలనీ 1 నుంచి 12 వార్డులు ఉన్నాయి, 12 వార్డు మెంబర్స్. వాటిని ప్రధానంగా బీసీ కాలనీలో కొన్ని సీసీ రోడ్డు సమస్యలు ఉన్నాయి. అటు 5వ వార్డుకి వెళ్ళి చూస్తే డ్రైనేజ్ కానీ కల్వర్ల సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలకు మా గ్రామ పంచాయతీ నిధులతో కానివ్వండి, లేదంటే ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్లకు కానివ్వండి, నేను ఖచ్చితంగా మా పాలకవర్గంతో ముందుకెళ్ళి గ్రామస్తుల సపోర్ట్తో ఇవన్నీ చేయించడానికి ముందుకు వస్తున్నాను. తర్వాత ఏదైతే పెన్షన్లు ఉన్నాయో, పెన్షన్లు ఇప్పుడు 50 వయసు కుదించారు కాబట్టి అట్లా విలేజ్లో కొందరు అర్హులు ఎక్కువ అవుతారు. వాటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చేలా నేను తప్పకుండా కృషి చేస్తాను. అదేవిధంగా ఒక 3 టెంపుల్లకు మంజూరు ఉన్నాయి. ఒకటి బీరప్ప టెంపుల్, బ్రహ్మంగారి టెంపుల్ ఒకటి, ఇంకోటి మన ఎదురు ఎల్లమ్మ టెంపుల్ ఒకటి. 3 టెంపుల్లకు అప్పుడు మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. వాటిని త్వరలో నేను ప్రతి ఒక్క టెంపుల్కు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది. వాటిని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కష్టపడి టెంపుల్లకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను మాట ఇచ్చా. మాట ప్రకారమే నేను తెప్పిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇటువంటి మిషన్ కాకతీయ ఇంతకుముందు కొన్ని లక్షలతో చేయించారు. అది కూడా కంప్లీట్ అయింది 2 చెరువులకు. మిషన్ భగీరథ వాటర్ కొంత మట్టుకు రాష్ట్రం వచ్చింది ఈరోజు. వాటికి కూడా నేను తక్షణమే ప్రతి ఇంటికి నీరు వచ్చేలా కృషి చేస్తాను. ఇంకా ఎటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయి అంటే కూడా మిషన్ భగీరథ వాటర్ నీళ్లతోని వాటికి ప్రతి ఇంటికి నీరు వచ్చేలా నేను ఎక్కడ సమస్య ఉన్నా తీర్చడానికి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ప్రతి ఇంటికి కానీ ప్రతి పెన్షన్ రూపంలోనే కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్లే కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి, ఎటువంటి ఉన్న మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్కరికి మా విలేజ్లో ప్రతి మనిషికి పార్టీ తేడా లేకుండా, కులము మతము తేడా లేకుండా అందరికీ సమానంగా నేను ఒక ప్రథమ పౌరుడిగా పనిచేస్తా అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎటువంటి అన్నా ఉంటే నేను ఖచ్చితంగా మీ ముందు చెప్తా అని చెప్పి కోరడం జరుగుతుంది. ఏదైతే గ్రామ పౌరు కార్యక్రమం భాగంగా కూడా మనం ఈ మంతెని గ్రామంలో ఏదైతే ప్రధాన పంటల వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే కూడా ఈ ఆర్మూర్ మండలం మంతెని గ్రామానికి సంబంధించిన రైతులు కూడా ఇటు పక్క ఎర్రజొన్న మరియు పసుపు, వరితో పాటు మొక్కజొన్న పంటను కూడా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పంట సాగుకు ప్రత్యేక పెట్టింది పేరు కాబట్టి కూడా ఇక్కడ నుంచే పసుపుని ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ యొక్క 6 మాసాల పంటని కూడా దీనివల్ల ఎలాంటి లాభాలు చేకూరుతున్నాయి, అలాగే ఎలాంటి గ్రామస్తులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కూడా అందుతున్నదని వివరించడానికి కూడా మనం పసుపు రైతులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తక్కువ ఉన్నదంత 5,000-6,000 పోతున్నదట. మాకేం నిండుతున్నది బిగాన 40 మంది 50 మంది అవుతున్నాం. అంటే మాకేం నిండుతలేదు. చూడు మా పని చూడు ఇట్టున్నది. పెట్టుబడికి ఎంత అవుతుంది? పెట్టుబడికి బిగాన 2 లారీల ఎరువత్తాం. అప్పుడు ఇతరమయంగా 50 గంపల ఇతనం పడుతుంది. మాకేం నిండుతలేదు. పసుపు పెట్టుడు బంద్ చేయాల. ఎంత వస్తుంది మొత్తం పంట ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చా 30,000 ఖర్చు వస్తుంది ఒక ఎకరంకు. ఎన్ని రోజులు పంట? 6 నెలలు. 20,000 లారీ, 30,000 ఇంకా 50,000 దాకా వస్తున్నది ఖర్చు. ఇదేం నిండుతలేదు, మాకు అసలే నిండుతలేదు. ఎన్ని రోజులు పంట? 6 నెలలు. 6 నెలలకు వస్తుంది పసుపు.
మంతని గ్రామంలోని ఈ గ్రామ చెరువుని మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా కూడా ఈ చెరువుని పునరుద్ధరించడం జరిగింది. అలాగే కూడా ఈ యొక్క గ్రామ చెరువు కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఈ ముఖ్యంగా ఉన్న ఈ గ్రామ చెరువుకి ముఖ్యంగా నిజాం సాగర్ కెనాల్ ద్వారా అటు పోచంపాడు ద్వారా కూడా ఈ ఎప్పుడు నిత్యం నిండుకోవడంలో తలపించే విధంగా కూడా లిఫ్ట్ ద్వారా ఈ చెరువును నింపడం జరుగుతుంది. ఈ చెరువు ఆయకట్ట ప్రాంతం మొత్తము 250 ఎకరాల ఆయకట్టు ప్రాంతము ఈ చెరువు ద్వారా పారించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా నీటికి పూర్తిగా కొదవలేదనే చెప్పుకోవచ్చు. నీటి మట్టం కూడా ఈ చెరువులో పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉండడం కూడా జరిగింది. ఈ చెరువు వల్ల కూడా ఆర్మూర్ ఇటు ఈ ప్రాంత మంతిని గ్రామ ప్రాంతాల ప్రజలకైతే ఇటు చాకలి వారికి అటు బెస్త వారికి కూడా మంచి ప్రయోజనకంగా చేతి నిండా పని ఉన్నట్లు చెప్పుకోవచ్చు మనం. అలాగే ఈ గ్రామ చెరువుతో ముఖ్యంగా కూడా అందరూ బెస్తవారు చేపలు పెంపకం చేసుకుంటూ గ్రామాల్లో విక్రయించుకోవడం జరుగుతుంది. ఈ చెరువు నింపుకోవడం వల్ల కూడా నిత్యము ఇటు రైతాంగానికి అటు గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఆ గ్రామంలో ఈ యొక్క చెరువుని కూడా ప్రత్యేక పునరుద్ధరణలు అలాగే లిఫ్ట్ ద్వారా పనులు ఈ చెరువును నింపుకోవడం వల్ల ప్రజలకు ఎల్లవేళలా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఇది గ్రామ ప్రజలకు 2 లిఫ్ట్ల ద్వారా అటు దేగం ఇటు మంతిని గ్రామాలకు ఈ లిఫ్ట్ వాటర్ ద్వారా కూడా పాడి పంటలకు కూడా ఆహార నిశాలు కూడా నీళ్ళు అందుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏదైతే మంతిని గ్రామంలో గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి ఉండడం జరిగిందో అలాగే గ్రామంలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి లేవు అలాగే ముఖ్యంగా పాడి పంటల విషయానికి వస్తే కూడా రైతాంగం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అన్న విషయాలను కూడా ఇప్పుడు మనం గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకున్నాము. అలాగే కూడా గ్రామానికి కావాల్సిన నిధులు కూడా స్థానిక సర్పంచ్ కూడా తీసుకొస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇది ఇప్పటి వరకు మన K6లో చూసిన గ్రామ పూర్వ మంతిని కార్యక్రమం వివరాలు. కెమెరామెన్ చరణ్తో సునీల్, K6 ఛానల్, మంతిని గ్రామం.